ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కృప, ఆయన సన్నిధి మనందరికీ తోడే ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. సియోనులో, యెరూషలేములోనే ఈ యొక్క జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రియా దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న ఈ వాక్య భాగాలలో జనమా, నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడువవు, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు చెప్తూ ఉన్నారు, నీవిక ఏమాత్రమూ కన్నీళ్లు విడువవు అని. ఈ దినాల్లో ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్యను బట్టి కన్నీరు కారుస్తూ ఉంటారు. కన్నీరు కార్చని వ్యక్తి అంటూ ఉండడు. రోగాన్ని బట్టి, అప్పుల బాధలను బట్టి, ఆర్థిక బాధలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, పిల్లలను బట్టి, ఉద్యోగాల్లో కలుగుతున్న ఇబ్బందులు బట్టి, వ్యాపారం సరిగా లేక, చేతి పనులు లేక, ఈలాగున ఏదో ఒక సమస్యను బట్టి కన్నీరు కారుస్తూ ఉంటారు. అయితే చూడండి, దేవుడు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఎవరికి చెప్తున్నారు దేవుడి మాట అంటే? జనమా అంటే ఆయన జనము, ఆయన సొత్తైన స్వాస్థ్యానికి, ఆయన నమ్మిన బిడ్డలకు, ఆయన్ను ఆశ్రయించిన వారికి, ఆయన యొద్దకు వచ్చిన వారికి ప్రభు చెప్తున్న మాట ఈ మాట. దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు వింటున్న నీవు ఆయన స్వాస్థ్యముగా, ఆయన సొత్తుగా మార్చబడ్డావా? నిశ్చయముగా దేవుడు నువ్వు ఏ సమస్యను బట్టి, ఏ బాధను బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావో, నీవిక కన్నీరు కార్చకుండా ఆ సమస్యను దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. సాక్షాత్తు దేవుడు చెప్తున్న మాట, జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఇక ఏమాత్రం అంటే ఇక రాబో దినాల్లో కన్నీరు కార్చే అలాంటి సమస్య దేవుడిని ఎదురుకు తీసుకొని రానివ్వడు. అలాంటి సమస్య నీ ఎదురుకు రాదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఇక కన్నీరు కార్చకుండా దేవుడిని నీ పట్ల కృప చూపబోతూ ఉన్నారు. కన్నీరు కార్చకుండా దేవుడు నీ పట్ల క్షేమాన్ని దేవుడు కలిగించబోతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నాళ్ళు ఏ వ్యక్తిని బట్టి, ఏ మనుషులను బట్టి, ఏ సమస్యను బట్టి కన్నీరు కారుస్తూ కృంగిపోతూ ఉన్నావో, ఇక మీదటి నుండి నీవు కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ సమస్యను బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావో ఆ సమస్యను దేవుడు తొలగించి నీ కన్నీరు తుడిచి నీ నోటి నిండా దేవుడు నవ్వును కలిగించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటనేది విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో కన్నీళ్లు తుడిచి ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు నీ కలిగించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, దయగల తండ్రి, జీవాధిపతి యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించున్నారు, అందుకే స్తోత్రం. ఈ దినపు మాట మీరు మాకు అనుగ్రహించున్నారు నాయన. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవని మీరు సెలవించున్నారు కనుక మీరు మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చే దేవుడు నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు ఏ సమస్యను బట్టి కన్నీరు కారుస్తున్నారో ఆ సమస్యను తొలగించి కన్నీరు విడవకుండా ఓదార్పును, ఆనందాన్ని, సంతోషాన్ని మీరు కలిగించబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, ఈ దినమంతా మీ కృపను మాకు అనుగ్రహించి, ప్రయాణ మార్గాల తోడుగా ఉండి క్షేమాన్ని ప్రసాదించి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.